హైవేస్. ఆ మనిషి కళ్ళు సరిగా కనపడవు. ఆ మనిషి బయట జనాల్లోకి వచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. అకస్మాత్తుగా అతను బాబా అయ్యాడని, సజీవ సమాధి అయ్యాడని వాళ్ళ కొడుకులు సురేంద్రన్, రాజేషన్ ఏకంగా వాళ్ళ నాన్నకి బ్యానర్లు కట్టేసి ప్రచారం చేశారు. దాని ఊరిలోకి డౌట్ వచ్చింది. ఈయన కూలీ నాలి చేసుకుని బతుకుతున్నాడు. ఓకే, మన్యన్ ఇప్పుడు వచ్చేసి గోపన్ స్వామి అని చెప్పేసి అంటున్నారు. ఈ మన్యన్ 2 సంవత్సరాలుగా ఇంట్లో ఉంటున్నాడు. ఎప్పుడన్నా బయటకు వస్తున్నాడు. అది కూడా ఆయనకి నియర్ బై వచ్చేసి స్థలం ఉంటే అందులో గుడి లాంటిది కట్టించుకొని ఇక ఆడికి వెళ్తూ పోతూ ఉండేవాడు. మళ్ళీ ఎవరో ఒకరు హెల్ప్ ఉండాలి ఆయనకి. అటువంటిది ఈయన సజీవ సమాధి అయ్యాడా? ఆయనను చంపారా వీళ్ళు, లేదా నిజంగా ఆయన చనిపోయాడా? సజీవ సమాధి అవ్వటం ఏంటి? ఎందుకంటే ఆయన గత కొద్ది రోజులు కనిపెట్టలే. ఏడ్రా మీ నాన్న అంటే సజీవ సమాధి అయ్యాడు, మా నాన్న కాదు బాబా గోపన్ స్వామి అంటూ వాళ్ళ పిల్లలు చెప్తున్నారు. ఇదంతా ఎక్కడ? కేరళ రాజధాని తిరువనంతపురం ఉందా, దానికి 20 కిలోమీటర్ల దూరంలో నెయ్యట్టెంకర అని చెప్పేసి ఒక ప్రాంతం, నెయ్యట్టెంకర. సో అక్కడ ఈ మనిషి సజీవ సమాధి చేశారన్నారు. ఆ నోట ఈ నోట పాకి అది కాస్త డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి ఆల్ఫ్రెడ్ దాకా వెళ్ళింది. ఏంద్రబాబు ఇది అంతా ముందు అసలు ఆయన చంపారా ఏంది ఇది అని చెప్పి శవం బయట తెస్తా ఉన్నారు. వాళ్ళు కాదు కూడదన్నారు. దాని హైకోర్టు దగ్గరికి వెళ్ళారు. హైకోర్టు వచ్చేసి ముందు సమాధిని తీసేసి ఆయన బయటికి తీసి పోస్ట్ మార్టం చేయండి అని చెప్పేసి అన్నారు. దాన్ని వీళ్ళు మా మనోభావాలు దెబ్బతీయటమే, మా విశ్వాసాన్ని దెబ్బతీయటమే, ఏంటి మీకు హిందువుల పట్ల అర్థం ఇదని అన్నారు. దాన్ని కోర్టు చెప్పారు, బాబు ఇది మత విశ్వాసాన్ని దెబ్బతీయటం కాదు, ఆ మనిషి సహజంగా చనిపోయాడా, లేదు మీరు ఏదైనా చేసి ఆయన చంపారా, లేదు బతికుండగానే ఆ రకంగా కాంక్రీట్తో మీరు సమాధి కట్టేస్తే అలా చనిపోయాడా తెలుసుకోవాలి కదా, ఏంటిది అని చెప్పేసి అన్నారు. దాంతో ఇంకా అఫీషియల్గా పోలీసు వాళ్ళు అంతా వచ్చి మన 16వ తారీఖున బాడీని బయటికి తీశారు. సస్యమేరన్నారు అప్పుడు కూడా. బట్ మిగతా జనాలు, గవర్నమెంట్, ఇంకా పోలీసులు అంతా రావడంతో బాడీని బయటికి తీశారు. ట్విస్ట్ ఏంటంటే మొత్తం పగలగొట్టగానే అగైన్ ఒక దీక్షలో కూర్చున్నట్టుగా ధ్యాన ముద్రలో కూర్చుని ఉన్నాడు ఆయన. ఇక్కడ వరకు వచ్చేసి మొత్తము పూజా సామాగ్రి అవన్నీ మొత్తం నిండిపోయి ఉంది. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక రిమైనింగ్ మాట్లాడదాం. ఇప్పటి వరకు అయితే ఆయన బ్రతికొండగా అలా చేసిన మాట అయితే నిజమో అని అనుకోవాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక చనిపోయాక అలా చేశారా, లేదు బ్రతికొండగా అలా చేశారా, లేదు చంపేసి అలా చేశారనేది తెలిసింది. నేను అనుకోవటం అయితే మేబీ బ్రతికొండగానే ఆయన అడిగాడని చెప్పేసి ఈ కొడుకులు వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఒక రకమైనటువంటి భ్రాంతిలో ఉండి ఆ రకం చేసి ఉండొచ్చు. మన్యన్ అలియాస్ ఇప్పుడు గోపన్ స్వామి.